ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. రసెంగన్కి బాబు లాంటి జుట్సు కనబెడదామని మన హీరో నారుటో, కకాషి ఇంకా యామటోతో ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇలా ఉండగా టేల్ బీస్ని వేటాడుతున్న అకాట్స్కి మెంబర్స్ అయిన హిడాన్ ఇంకా కాకుజు టూ టైల్ జిన్చురికిని క్యాప్చర్ చేసిన తర్వాత మన ల్యాండ్ ఆఫ్ ఫైర్కి వచ్చి నారుటో కోసం వెతుకుతున్నారు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మన హీరో నారుటో గుస్సుమని ఉంటాడు. ఎందుకంటే కకాషి రెస్ట్ తీసుకోమన్నాడు. నన్నెందుకని ట్రైనింగ్ చేయనివ్వట్లేదు అని అడిగిన నారుటోకి, నువ్వు చేయగలవని నాకు తెలుసు, కానీ అందరికీ నీ అంత స్టామినా ఉండదని అర్థం చేసుకున్నారుటో అని కకాషి అంటుండగా, ఓపిక లేకపోయినా ఎప్పుడైనా నేను రెడీ అన్న యామాటతో వీడేంటి ఎలా అయిపోయాడు, ఇంకా సేపు ఆగితే చచ్చిపోయేలా ఉన్నాడు, సర్లే అని రెస్ట్ తీసుకుంటాడు నారుటో. కట్ చేస్తే చిరుకు నకాట్స్కి మెంబర్స్ ఓడించారు అన్న మ్యాటర్ మన సునాడీకి తెలుస్తుంది. అయితే వాళ్ళ మన జించురికిని ఎక్కడ దాచామో ల్యాండ్ ఆఫ్ ఫైర్ మొత్తం వెతుకుతున్నారు. వెంటనే 20 ప్లాటూన్స్ రెడీ చేయండి, వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి అని అందరికీ ఆర్డర్స్ ఇస్తుంది సునాడే. ఇక్కడ ఆసుమాకి చిరుకు చనిపోయాడని తెలుస్తుంది. మనకు ఆసుమా ఇంకా చిరుకు గతంలో ఫ్రెండ్స్ అని రివీల్ అవుతుంది. వాళ్ళని పట్టుకోవడం కష్టమైతే చంపైనా సరే మిషన్ కంప్లీట్ చేయండి అని మన హొకాగే సునాడే ఆర్డర్ వేస్తుంది. వెంటనే అందరూ వాళ్ళ మిషన్ కంప్లీట్ చేయడానికి బయలుదేరతారు. కట్ చేస్తే తిరిగి మన హీరో నారుటో ట్రైనింగ్కి వస్తాం. సాస్కే, ఎంత కష్టమైనా ఎప్పటికీ ఆపకుండా నీ వైపు నడుస్తూ ఉంటే ఏదో ఒకరోజు నేను అందుకుంటా అని మన హీరో నారుటో సాస్కే కన్నా స్ట్రాంగ్ అవ్వాలని మైండ్లో పెట్టుకుని ట్రైన్ చేస్తూ సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ చేస్తాడు. వారిని అప్పుడే ఈ స్టెప్ కంప్లీట్ చేశాడా అని ఆశ్చర్యపోతున్న యామటాతో, ట్రైనింగ్ ఇంత ఫాస్ట్గా అవ్వడానికి కారణం నారుటోకి సాస్కే కన్నా స్ట్రాంగ్ అవ్వాలి అనే కసి. ఇంకా మన నారుటో కొత్త జుట్సు డెవలప్ చేయొచ్చు అంటాడు కకాషి. ఎనర్జీ అయిపోయి ఆకలితో పడిపోయిన నారుటోని చూసి కకాషి గర్వపడతాడు. తిరిగి అకాట్స్కి మెంబర్స్ కోసం వెతుకుతూ ల్యాండ్ ఆఫ్ ఫైర్ టెంపుల్కి వచ్చిన ఆసుమా ఇంకా షికమారు టీం దగ్గరికి వస్తాం. చీరికు బాడీ ఏది అని అడిగిన ఆసుమాకి తన బాడీ దొరకలేదు, ఇంకా తన మీద 30 మిలియన్ బౌంటీ ఉందని తెలుస్తుంది. అయితే వాళ్ళు ఆ బౌంటీ కలెక్ట్ చేయడానికి ఏదైనా ఎక్స్చేంజ్ పాయింట్కి వెళ్ళుంటారు అని షికమారు అనాలిసిస్ చేసి తెలియచేయడం వల్ల దగ్గరలో ఉన్న ఎక్స్చేంజ్ పాయింట్కి బయలుదేరడానికి డిసైడ్ అవుతారు. ఇక్కడ ఆసుమా మీద చీరుకు కన్నా 5 మిలియన్ బౌంటీ ఎక్కువ అని రివీల్ అవుతుంది. కట్ చేస్తే ఆకలితో అల్లల్లాడిపోతున్న నారుటోని రామెన్ షాప్కి తీసుకొస్తారు. ఇక్కడ రామెన్ లేదు, సుకుమెన్ షాప్గా మార్చాం అని చెప్పిన తర్వాత నాకు రామెన్నే కావాలి అని మారం చేసి ఆకలికి ఆగలేక సరే ఏదో ఒకటి తగలేయండి అని అంటాడు నారుటో. చాలా వెయిటింగ్ తర్వాత వచ్చిన పొట్ట నిండేదాకా లాగిస్తాడు. ఇక్కడ కకాషి, నారుటో నీకు ఒక సూపర్ మ్యాటర్ చెప్పాలి అంటే, ఏంటి మీరు నాకు మళ్ళీ క్లాస్ పీకుతారా అన్న నారుటోతో, కంగారు పడుకు, నీకు అర్థమయ్యేలా చాలా క్లియర్గానే చెప్తా అంటాడు కకాషి. మరి బిల్ ఇంతకీ నాకు చెప్తా అన్న సూపర్ విషయం ఏంటి అని అడిగిన నారుటోతో, ఇదే ఆ సూపర్ విషయం అని కకాషి రసంగన్ యూజ్ చేస్తాడు. ఏంటి మీరు రసంగన్ వాడగలరా? నేను జిరాయా ట్రైనింగ్లో ఎంతో కష్టపడి నేర్చుకున్న టెక్నిక్ని మీరు ఒక్క చేత్తో యూజ్ చేయగలరా? నేను ఇప్పటిదాకా నా క్లోన్ని యూజ్ చేసి రసంగన్ చేయగలను అని డల్ అవుతాడు నారుటో. నేను నీ ముందు షో కొట్టడానికి రసంగన్ యూజ్ చేయలేదు. నేను నీకు ముందు చెప్పినట్టే రసంగన్ చాక్రా మ్యానిపులేషన్ యూజ్ చేస్తుంది. నువ్వు చాక్రా నేచర్ యాడ్ చేసి నా చిడోరిలా చేయాలి అన్న కకాషితో, అదిగో మళ్ళీ షో చేస్తున్నారు అంటాడు నారుటో. ఓరి బాబాయ్, చెప్పేది పూర్తిగా వినరా? నేను చెప్పొచ్చేది ఏంటంటే, నీ రసంగన్కి చాక్రా నేచర్ యాడ్ చేస్తే దాని పవర్ 10 రెట్లు పెరుగుతుంది. ఎలాగో నీ చాక్రా నేచర్ ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి దానిని నీ రసంగన్కి యాడ్ చేసి నీ కొత్త జుట్సుని కనిపెట్టచ్చు అని చెప్పిన కకాషితో, ఏయ్ నేను ఇప్పుడు నా వీన్ చాక్రా యాడ్ చేసి కొత్త జుట్సు కనిపెట్టేస్తా అని సంతోషపడుతున్నాడు నారుటోని. ఆగక్కడ, ఇది చిడోరి అంత సింపుల్ కాదు. నేనే ఒక్కసారి కూడా రసంగన్కి నా లైట్నింగ్ చాక్రా యాడ్ చేయలేకపోయా. నేనే కాదు, దీనిని నాకు నేర్పించిన నా టీచర్ కూడా యాడ్ చేయలేకపోయాడు. అవును, ఇది 4th హొకాగే కూడా యాడ్ చేయలేకపోయాడు. 4th హొకాగే చాక్రా మ్యానిపులేషన్ని పీక్స్కి తీసుకువెళ్ళి రసంగని కనిపెట్టినా దానికి చాక్రా నేచర్ యాడ్ చేయలేకపోయాడు అన్న కకాషితో, ఏంటి రసంగన్ ఇంకా పూర్తి కాలేదా అని షాక్ అవుతాడు నారుటో. అవును, ప్రస్తుతానికి రసంగన్ ఏ ర్యాంక్ జుట్సు. దీనిని నువ్వు కంప్లీట్ చేస్తే S ర్యాంక్ని మించిపోతుంది. ఇది నేను నీకు నేర్పించలేను, ఎందుకంటే ఇది నీ సరికొత్త జుట్సు, నువ్వే కనిపెట్టాలి. నారుటో, ఇదంతా నీకు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎందుకంటే నువ్వు 4th హొకాగే కన్నా స్ట్రాంగ్ అవ్వగలవు అని నేను నమ్ముతున్నాను అని కకాషి అనడంతో మన హీరో నారుటో ఫుల్ కాన్ఫిడెన్స్తో ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ మన లాస్ట్ వీడియో క్వశ్చన్, మన లీఫ్ విలేజ్లో అతి చిన్న వయసులో అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ అయింది ఎవరు? దాని ఆన్సర్ మనందరి ఫేవరెట్ సెన్సే కకాషి హటాకే. కకాషి 5 years వయసులోనే గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఈ క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కాంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీలోకి వస్తే అకాట్స్కి కోసం వెతుకుతున్న ఆసుమా దగ్గరికి వస్తాం. ఇక్కడ మనకి ఆసుమా కూడా గతంలో చీరికు లాగా 12 నింజా గార్డియన్స్లో మెంబర్ అని, ఇంకా చీరికుకి బాగా క్లోజ్ అని తెలుస్తుంది. చీరికుని చంపారంటే అకాట్స్కితో మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు ఆసుమా.
ఇలా ఉండగా చిరికి బాడీని అకాట్స్కి మెంబర్స్ అయిన కాకుసు, హిడాన్ డబ్బులకి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. డబ్బు మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అని హిడాన్ బయటకు పోతాడు. నీ పార్ట్నర్ని వదిలించుకో, వాడికి డబ్బు మీద ఇంట్రెస్ట్ లేనట్టుంది అంటే నాకు వాడు పెద్ద ఎదవని తెలుసు, కానీ వాడు మాత్రమే నా పార్ట్నర్గా ఉండగలడు. నా పాత పార్ట్నర్స్ అందరూ చచ్చారు, ఎందుకంటే ఎవరితోనైనా ఇబ్బంది అయితే నేను వాళ్ళని చంపుతా, కానీ వీడు మాత్రం ఏం చేసినా చావడు అని బయలుదేరతాడు కాకుసు. కట్ చేస్తే మన హీరో నారుటో ట్రైనింగ్కి వస్తాం. కష్టపడి తన మల్టీ షాడో క్లోన్స్ యూజ్ చేసి ట్రైనింగ్ చేస్తున్న నారుటోకి మధ్యలో నా ఇంటెల్స్ చక్ర లీక్ అయినప్పుడు యామాటో కంట్రోల్ చేస్తాడు. ట్రైనింగ్ ఇలా కొనసాగుతూ ఉండగా తిరిగి కాకుసు కోసం వెయిట్ చేస్తున్న హిడాన్ దగ్గరికి వస్తాం. కానీ వచ్చింది ఆసుమా. ఒక్కడు చచ్చాడు అని అనుకుంటాడు ఆసుమా. అబ్బో నొప్పిగా ఉందిరా, ఏం చేస్తున్నారా అన్న హిడాన్ని చూసి ఎంతలా పొడిచినా ఏం కాలేదా అని అందరూ షాక్ అవుతారు. మేము లీఫ్ నింజా మిమ్మల్ని క్యాప్చర్ చేయడానికి వచ్చాం, ముందు నిన్ను లేపేసి నీ పార్ట్నర్ని పట్టుకుందాం అనుకున్నాం, కానీ అది జరిగేలా లేదు. నీ పార్ట్నర్ ఎక్కడా అని ఆసుమా అడిగితే వీడు వాడే, నీ వల్ల ఒక మంచి పని జరిగిందిరా హిడాన్. కాకుసు నువ్వు పక్కెళ్ళాడుకో, వీళ్ళని నేను బలి చేస్తా, కావాలంటే వాళ్ళ మీద ఉన్న బౌండీ తీసుకో అన్న హిడాన్తో సరే అని తప్పుకుంటాడు కాకుసు. నన్ను చంపాలనుకుంటున్నారా, అయితే రండి అంటూ హిడాన్ ఒక బొమ్మ వేస్తాడు. షికమారు ఛాన్స్ వచ్చినప్పుడు వాడి మీద నీ షాడో పొజిషన్ జుట్సు వేయి, తర్వాత నేను వాడి తల నరికేస్తా అని ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఆసుమాతో కొంచెం వెనక్కి తిరిగి ప్లాన్ చేసి మళ్ళీ వద్దాం అంటే, మనం వెళ్తే వాళ్ళు సినిమా చూస్తూ కూర్చుంటారా, ఒక్కసారి వెనక్కి తిరిగామంటే మన అందరినీ చంపేస్తారు అంటాడు ఆసుమా. ఏదో ఒక ప్లాన్ వేసి వీళ్ళని ఎలాగైనా ఓడించాలి అని ప్లాన్ ఆలోచిస్తాడు షికమారు. బాబు మీ డిస్కషన్ అయిపోయిందా? పెద్ద బొక్కే పెట్టారా నాకు మీరు, మరి రండి కొట్టేసుకుందాం అని ఫైట్ స్టార్ట్ చేస్తారు. షికమారు వాడిని షాడోని కూడా డాట్ చేస్తూ ఫైట్ చేయడం వల్ల మనకే అడ్వాంటేజ్, అలానే కంటిన్యూ చేయి అంటాడు ఆసుమా. నా జుట్సు వల్ల ఆసుమాకి హెల్ప్ అవుతున్నా మనకు ఒకటే ప్రాణం, పైగా వాడంత చాక్రా కూడా లేదు, వెంటనే వాడిని నా జుట్సుతో పట్టుకోవాలి అనుకుంటాడు షికమారు.無神論者どもは一番効率のいい方法で命を取り今だ。先に雑魚の方から片付けてやろうか。お前の相手は俺だ。コンビネーション技もピンポイント攻撃も当たらないなら排斥そう。ఆసుమా బర్నింగ్ యాష్ జుట్సు వాడినా హిడాన్కి ఏం కాదు, కానీ ఆసుమా ఒళ్ళంతా కాలిపోతుంది. ఇలా అయిందేంటి, వాడి జుట్సునా అని షాక్ అవుతున్న ఆసుమాతో, నువ్వు ఆల్రెడీ నా కర్స్లో ఉన్నావు, ఇప్పుడు రారా నా సెరమనీ మొదలెడతా, ఇది నీకు చాలా నొప్పి పుట్టిస్తుంది అని హిడాన్ అంటుండగా ఆసుమా అటాక్ చేయడానికి వస్తుంటే తనని తానే పొడుచుకుంటాడు హిడాన్. కానీ ఆసుమానే పొడిచినట్టు ఆసుమా కింద పడిపోతాడు. నీకింకా చాలా నొప్పి చూపిస్తా అని హిడాన్ పెచ్చగా వాగుతాడు. మెల్లగా వాడి బాడీస్ని లింక్ చేశాడని, వాడికి ఏమైనా అది నాకు కూడా జరుగుతుందని తెలుసుకుంటాడు ఆసుమా. ఇంకా నొప్పి చూపించినా లేక ఇంతటితో నీ ప్రాణం తీసైనా అని హిడాన్ అంటుండగా షికమారు తన షాడో పొజిషన్ జుట్సు వాడి టైంకి హిడాన్ని ఆపుతాడు. అయినా సరే హిడాన్ పొడుచుకొని ఆసుమాని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. జుట్సుతో ఎంతోసేపు ఆపలేను, ఎలాగైనా వెంటనే వాడి జుట్సు వీక్నెస్ ఏంటో కనిపెట్టాలి అని షికమారు బాగా అనాలిసిస్ చేసి ఆ జుట్సు ఎలా పనిచేస్తుందో కనిపెట్టి
తన షాడో పొజిషన్ జుట్సు వాడి హిడాన్ని తను గీసుకున్న సర్కిల్ నుంచి బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తాడు. వాడి వెపన్ ఎనిమిని చంపడానికి కాదు, ఎనిమికి చిన్న గాయమైన చేసి తన కర్స్ స్టార్ట్ చేయడానికి. ఆస్మాకి గాయం చేసి తన రక్తం తాగడం వల్ల ఆస్మా కర్స్లో ఇరుక్కున్నాడు. దాని తర్వాత హిడాన్ స్కిన్ కలర్ కూడా చేంజ్ అయింది. ఆస్మా తన ఫైర్ జుట్సు వేసే టైంకి హిడాన్ తన సర్కిల్లోకి దూకి ఇప్పుడు సెరమనీ మొదలెట్టా అని కూడా అరిచాడు. కాబట్టి మనం వాడిని ఆ సర్కిల్లో నుంచి బయటికి లాగితే వాడి కర్స్ స్టాప్ అవుతుంది అని మన షికమారు తన అనాలిసిస్ టీంకి చెప్తాడు. దీని నుంచి బయటకు వస్తే నేను వేసేస్తా అని అరిచిన హిడాన్కి ముందు బయటికి రారా అప్పుడు చూద్దాం అంటాడు షికమారు. జుట్సు స్టాప్ అయిందని కన్ఫర్మ్ చేసుకోవడానికి చిన్న అటాక్ చేసి అంతా ఓకే అనుకున్న తర్వాత అటాక్ స్టార్ట్ చేస్తారు. కాకుజు హెల్ప్ చేయరా అని గిలగిలా కొట్టుకుంటున్న హిడాన్ దగ్గరికి ఆసుమా వచ్చి తల నరికేస్తాడు. よし術が解けたか確かめるよしやら動けねえよくやったしかも書くぜ手を貸せ ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. ఫైట్లో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. వీలైనంత త్వరగా మీకోసం నెక్స్ట్ ఎపిసోడ్ అతి త్వరలో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. ఈలోపు పాత ఎపిసోడ్స్ లేదా మన ఛానల్లో ఏమైనా వీడియోస్ మిస్ చేసి ఉంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇక నెక్స్ట్ వీడియో క్వశ్చన్ ఏంటంటే, స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న ఈ బుడ్డోడు ఎవడో తెలిస్తే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి